హలో స్టూడెంట్స్, ఉస్మానియా యూనివర్సిటీ బీకామ్ ఫస్ట్ సెమిస్టర్లో ఎఫ్ఐటి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. అండ్ నేను ఇచ్చే ఈ క్వశ్చన్స్ అన్నీ నేను షార్ట్ అండ్ లాంగ్ కంబైన్ చేసి ఇస్తున్నాను. సో మీరు నార్మల్గా ప్రిపేర్ అయితే చాలు, షార్ట్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, లాంగ్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను ఇచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంటే అనమాట. మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి చూడండి, ఇవేంటి ఇన్ని ఉన్నాయని అనమాకండి. మీకు ఇంకా కావాలంటే అడగండి, కానీ చాయిస్లో మాత్రం అసలు వదిలేయమాకండి, ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి రాయమంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ డివైజెస్, ఏమేమి ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయో అవి రాయమంటున్నారు. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. మీకు షార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంది, లాంగ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నుంచి బైనరీ అర్థమెటిక్స్ గురించి అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, బైనరీ అర్థమెటిక్ అనేది. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ గురించి అడుగుతున్నారు అండ్ వాటి టైప్స్. నెక్స్ట్ సెకండరీ మెమరీ అండ్ ప్రైమరీ మెమరీ. మీకు సెకండరీ స్టోరేజ్ అని ఇచ్చిన, ప్రైమరీ స్టోరేజ్ అని ఇచ్చిన ఒకవేళ క్వశ్చన్ పేపర్లో అది సెకండరీ మెమరీ, ప్రైమరీ మెమరీ అయి ఉంటుంది, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు క్వశ్చన్ పేపర్లో సెకండరీ స్టోరేజ్ ఏంటి అనేసి, ఓకేనా? సో నెక్స్ట్ చాప్టర్ 3 నుంచి సాఫ్ట్వేర్ అండ్ ఇట్స్ టైప్స్ అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాటి టైప్స్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఫీచర్స్ అడుగుతున్నారు. మీకు ఒకవేళ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని వచ్చిన ఎంఎస్ వర్డ్, ఓకేనా? నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ స్ప్రెడ్షీట్ అన్నా ఎక్సెల్ అన్నా ఒకటే. మీకు స్ప్రెడ్షీట్ అని ఇచ్చాడంటే మీరు స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటి అనుకోకండి, రెండు ఒకటే, ఓకేనా? నెక్స్ట్ డేటాబేస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో డేటాబేస్ గురించి అంటే డిబిఎంఎస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దాని గురించి మీకు అడ్వాంటేజెస్ అడుగుతున్నాడు. సో మీరు అడ్వాంటేజెస్ రాసాక అంటే అది ఒక 3 సైడ్స్ అట్లా, అంటే 2 సైడ్స్ అలా రాకపోతే డిసడ్వాంటేజెస్ కూడా యాడ్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి అని రాయండి. సో నెక్స్ట్ చాప్టర్ 4 నుంచి ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఒకవేళ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ అని ఇస్తే ఆపరేటింగ్ సిస్టమ్, వాటి ఫంక్షన్స్ రాయండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయో అవి రాయండి. నెక్స్ట్ డిఓఎస్ అంటే ఏంటి, దాంట్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయని రాయండి. నెక్స్ట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేది మనకి షార్ట్కి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే లాంగ్ వదిలేయకండి, లాంగ్కి నేర్చుకోండి, షార్ట్కి అయితే మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5 నుంచి వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్స్మిషన్ మీడియా అన్న కమ్యూనికేషన్ మీడియా అన్న ఒకటే, ఓకేనా? నెక్స్ట్ డిఫరెంట్ ట్రాన్స్మిషన్ మోడ్స్ ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ నెట్వర్క్ అంటే ఏంటి, నెక్స్ట్ దాంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ టీసీపీ అండ్ ఐపీ రిఫరెన్స్ మోడల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అనేది ఎవ్రీ ఇయర్ పడతానే ఉంది ఎగ్జామ్లో. ఐదర్ లాంగ్కి పడుతుంది లేకపోతే షార్ట్కి పడుతుంది, కంపల్సరీ వస్తుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ టాపాలజీస్ కూడా సేమ్ షార్ట్కి కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఇది, ఓకేనా? సో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాయిస్లో వదిలేయడానికి చూడకండి. ఇంకా అవుట్ సైడ్ క్వశ్చన్స్ ఏమన్నా మీరు ప్రిపేర్ అవ్వాలి, మాకు ఖచ్చితంగా ఓ గ్రేడ్ కావాల్సిందే అంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు బయట నుంచి కూడా కొన్ని. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బికాస్ వాళ్ళు కూడా పాస్ అవ్వాలి కదా. సో ఉంటాను, బాయ్.